హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళి ఎలక్ట్రెట్. నేను మీ మురళిలకి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మీ మురళిలకి ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి అన్బాక్సింగ్తో వచ్చేసాను. సో అన్బాక్సింగ్ ఏంటంటే Boya M1 కండెన్సర్ మైక్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2990 రూపీస్ ఉంది బయట చూసుకున్నట్టయితే. బట్ అమెజాన్ లో చూసుకున్నట్టయితే 749 రూపీస్ కి మనకి ఇది దొరుకుతుంది అనమాట. సో దీని అన్బాక్సింగ్ అనేది ఇప్పుడు చూసేద్దాం. ఇది మన ప్రోడక్ట్ Boya M1 లెవెలర్ కండెన్సర్ మైక్రోఫోన్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు Boya బ్రాండింగ్ ఇచ్చాడు. ఇక్కడ లెవెలర్ మైక్రోఫోన్ మైక్రో క్యాబెట్ అని చెప్పేసి ఇచ్చున్నాడు. ఆ కింద చూసుకున్నట్టయితే సూపర్ సౌండ్ ఫర్ ప్రెజెంటేషన్ అండ్ వీడియో రికార్డింగ్ బై M1 అని చెప్పేసి ఇచ్చున్నాడు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చున్నాడు. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఒక క్లిప్ ఆన్ మైక్ అనమాట. ఇది స్మార్ట్ ఫోన్స్ కి, Dslr కి, Camcorders కి, ఆడియో రికార్డర్స్ కి, PC కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక Omni-directional కండెన్సర్ మైక్రోఫోన్ అన్నమాట. దీంట్లో హై క్వాలిటీ కండెన్సర్ అనేది ప్రొవైడ్ చేశారు. దీంట్లో చాలా తక్కువ నాయిస్ అనేది రికార్డింగ్ అవుతుంది. దీంట్లో వాళ్ళు కొన్ని కంటెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అవి ఏంటంటే లాపెల్ క్లిప్ ఒకటి, LR44 బ్యాటరీ ఒకటి, ఫోమ్ వైడ్ స్క్రీన్ ఒకటి, 1/4 అడాప్టర్ ఒకటి. దీని ట్రాన్స్డ్యూసర్ అనేది ఎలక్ట్రెట్ కండెన్సర్, పోలార్ ప్యాటర్న్ omni-directional, ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 65 Hz టు 180 kHz. దీనికి 3.5 mm 4-pole గోల్డ్ ప్లగ్ కనెక్టర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా లోపల ఉన్న ప్రోడక్ట్ ని ఓపెన్ చేసేద్దాం. సో ఇది మన ప్రోడక్ట్ బాక్స్ లో ప్యాకేజింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక లెదర్ కవర్ లో ప్రోడక్ట్ అండ్ కంటెంట్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో ఇంకేం కంటెంట్స్ లేవు, సో దీన్ని పక్కన పెట్టుకుందాం. అండ్ ఇది వచ్చేసి Boya M1 ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట. దీంట్లో మన మైక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అనేది దీంట్లో టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఇది మన లెదర్ పౌచ్ అనమాట. దీనిపైన Boya బ్రాండింగ్ ఉంది. ఇది మన మైక్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట దుమ్ము ధూళి నుంచి. ఈ పౌచ్ తాలూకు క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఇందులో మనకి మన మైక్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి కొన్ని కంటెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేసి చూసేద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయనేది. ఇది మన కాలర్ క్లిప్ అనమాట. మన మైక్ని దీనికి అటాచ్ చేసుకొని మన కాలర్కి తగిలించుకోవచ్చు. అండ్ ఇది మన ఆక్సి పిన్ అనమాట. దీనికి 3.5 mm కనెక్టర్తో పాటు ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకా ఏమున్నాయంటే దీంట్లో ఒక బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాటరీని మనం మైక్తో ప్రొవైడ్ చేసిన సిలిండ్రికల్ షేప్లో ఉన్న పవర్ ప్యాక్లో వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా ఒక ఫోమ్ వైడ్ స్క్రీన్ ఒకటి ఇచ్చారు. దీన్ని యూజ్ చేయడం వల్ల కొంతవరకు వాయిస్ అనేది కండెన్స్ అవుతుంది. అండ్ మన మైక్కి దుమ్ము ధూళి గట్రా పట్టకుండా ఉంటుందన్నమాట. ఈ మైక్ని 3.5 mm కనెక్టర్తో ప్రొవైడ్ చేశారు. ఈ మైక్ తాలూకు వైర్ క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఇది వచ్చేసి మన లెవెలర్ మైక్రోఫోన్ అనమాట. దీంట్లో వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది అండ్ కండెన్స్ అయ్యి మనకి మంచి ఆడియో అవుట్పుట్ అనేది ఇస్తుంది. నేను కొన్ని వాయిస్ అనేవి రికార్డింగ్ చేశాను. చాలా నీట్గా వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మొత్తం నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోయి చాలా నీట్గా వస్తుంది వాయిస్. అండ్ ఇది వచ్చేసి మైక్ తాలూకా పవర్ ప్యాక్ అనమాట. దీనికి ఒక క్లిప్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ Boya బ్రాండింగ్ అనేది దీని మీద ప్రొవైడ్ చేశారు. దానిపైన మనం కెమెరాకి అండ్ స్మార్ట్ ఫోన్కి తగ్గట్టుగా యూజ్ చేసుకోవడానికి ఒక స్విచ్ ప్రొవైడ్ చేశారు. నేను మీకు ఇందాక ఒక బ్యాటరీని చూపించాను కదా, ఆ బ్యాటరీని పవర్ ప్యాక్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పైన క్యాప్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం బ్యాటరీ వేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇందులో మనం బ్యాటరీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా ఇది యూజ్ అవుతుందంటే, ఒకవేళ మనం కెమెరాస్ కానీ ఇంకేదైనా అదర్ డివైసెస్ కానీ బయట యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ పవర్ ప్యాక్ నుంచి మైక్కి పవర్ సప్లై అనేది అవుతుంది. బయట ఎక్కడైనా సరే అవుట్డోర్స్లో మనం రికార్డింగ్స్ గట్రా చేస్తూ ఉన్నప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక ఈ పవర్ ప్యాక్ తాలూకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ పవర్ ప్యాక్ తాలూకా కేస్ అనేది అల్యూమినియంతో తయారు చేయబడింది. చాలా హార్డ్గా ఉంది కేస్ అయితే. చాలా బాగుంది కూడా క్వాలిటీ అనేది. ఇది టోటల్గా మెటల్ కేస్ కాబట్టి అంత త్వరగా పవర్ ప్యాక్ అనేది పాడవదు. ఓవరాల్గా పవర్ ప్యాక్ తాలూకా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది మన Boya M1 లెవెలర్ మైక్రోఫోన్ తాలూకా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అన్నమాట. అండ్ ఈ వీడియో ఇంతవరకే. నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ యువర్స్ మురళి. టేక్ కేర్. బై బై నౌ. జై హింద్.